అసలు ఇంత సడన్‌గా సర్ప్రైజ్ ఇస్తాడు అనుకోలేదు రాజమౌళి గారు. మనకి ఎస్ఎస్ఎంబి 29 నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏం లేదు. ఒక ఫోటో విలన్ ఫోటో అయితే రివీల్ చేశారు. ఆ ఫోటో అసలు సడన్‌గా అసలు ఈరోజు వస్తది అనుకోలే. ఈరోజు ఏమైనా బర్త్‌డే ఎవరిదైనా స్పెషల్ ఉందా అంటే అది కూడా లేదు. ఇంకెవరైనా ఏమైనా స్పెషల్ ఉందా అంటే అది కూడా లేదు. మరి ఎందుకు వదిలిండో అర్థమే కావట్లేదు. అది కూడా మళ్ళా ఎవరికీ చెప్పకుండా ఏదైనా చిన్న ఫోటో వదులుతున్నామని ఏదైనా ప్రెస్ మీట్ ఏదో పెట్టి కూడా అట్లా రిలీజ్ చేయలేదు. నార్మల్‌గా సడన్‌గా వదిలేసిర్రు. వదిలేయంగానే చూడంగానే ఏంది ఇది ఫేకా రియలా? ఏఐ ఫోటోనా? నేనైతే ఫస్ట్ ఏఐ ఫోటో అనుకున్నా. ఇదేందిరా బాబు అది అనుకునే కల్లా యూట్యూబ్ ఓపెన్ చేసి, గూగుల్ ఓపెన్ చేసి మొత్తం సెర్చ్ చేసే కల్లా అది రియల్. ఎస్ఎస్ఎంబి 29 మూవీ నుంచే ఆ ఫోటో వచ్చింది విలన్ ఫోటో. ఇప్పుడు విలన్ ఫోటో చూసుకున్నట్టయితే మనకి 'సూర్య' మూవీలో 24 మూవీలో సూర్య గారు వీల్ చైర్ మీద 2 కాళ్ళు పడిపోయి ఉంటారుగా. ఆ విధంగా పడిపోయింది. అందరూ కాపీ అని మళ్ళీ ట్రోలింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోయి చూస్తే అందరూ ట్రోల్ చేస్తారు. మొత్తం కాపీ కొట్టినాం, కాపీ కొట్టినాం. ఇన్నాళ్ళు హాలీవుడ్‌ని కాపీ కొట్టినాం. ఇప్పుడు బాలీవుడ్‌ని కూడా కాపీ కొడుతున్నాం అని తెగ ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఇది ఇంకో ట్రోలింగ్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ మూవీలో ఆక్టోపస్ ఉంటాడు. ఆక్టోపస్ వాడిని కూడా కాపీ కొడుతున్నావు నువ్వు. వానికున్న చేతులు ఇట్లా పెట్టినామని ఈ విధంగా కూడా వెనకాలంగా వేయలేను. వెనకాలంగా చేతులు ఒక 4, 5 చేతులు ఉన్నాయి. 4, 5 చేతులు ఉన్నాయి. అవి చేతులు అంటే ఎలక్ట్రికల్ చేతులు, రోబో చేతులు. అవి రోబో తీరుందంటే ఇది హాలీవుడ్ నుంచి కాపీ కొట్టినవని తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. పోస్టర్ చూసుకున్నట్టయితే విలన్ అయితే కొంచెం నార్మల్ అంత భయంకరంగా అయితే ఏం లేడు. మరి విలన్ అయితే అంత భయంకరంగా అస్సలు లేడు. మరి ఎందుకు ఇంత హైప్ ఇచ్చి వదిలేరో ఏం అర్థం కావట్లేదు. మరి మెయిన్ విలనా లేకపోతే సెకండ్ విలనా లేకపోతే ఏదా అనేది అర్థం కావట్లేదు. ఇంకోటి చూసుకున్నట్టయితే మనకి ఇతనికి చేతులు కూడా పనిచేయవు. ఒకటే చేయి పనిచేస్తుంది. అది కూడా రైట్ హ్యాండ్ పనిచేస్తుంది. రైట్ హ్యాండ్ పనిచేస్తే 2 కాళ్ళు కూడా ఇట్లా మడత పెట్టి ఉన్నాయి. కాళ్ళు కూడా పనిచేయవు. ఓన్లీ ఒకటే రైట్ హ్యాండ్ ఒకటే పనిచేస్తుంది. రైట్ హ్యాండ్ తోటి రిమోట్ తోటి కంట్రోల్ చేస్తాడు. మరి అంత భయంకరంగా అయితే లేదు. మరి అసలు ఫస్ట్ విలనా లేకపోతే హీరో సినిమాకి సెకండ్ విలనా అసలు మెయిన్ విలనా అనేది అయితే ఏం అర్థం కావట్లేదు. చూడ్డానికైతే ఏం భయంకరంగా లేడు. ఇంతకుముందు ఒకటి అది వీడియో క్లిప్ అనేది రిలీజ్ అయింది. అది మౌంటైన్ డ్యూ యాడ్ అని అనుకున్నారు అందరూ. కాదు, మౌంటైన్ డ్యూ అయితే కాదు. పక్కా ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించిన అదే దాని క్లిప్పే. కాకపోతే అది ఎవరో రికార్డ్ చేసి వదిలేరు. అది లీక్ అయిపోయింది. ఇంకొకటి చూసుకున్నట్టయితే ఈ మూవీ ఇంత హైప్ రాజమౌళి గారు ఇప్పుడు ఏదో సినిమా చూసుకున్నట్టు ఇంత హైప్ ఉన్నప్పుడు నార్మల్గా సరదాగా ఒక ఫోటో వదలడం అనేది ఆశ్చర్యకరం అనిపిస్తుంది. చాలా అంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. నేనే స్టన్ అయిపోయిన రాగానే అసలు ఏ ఫోటో అనుకున్నాను నేను. కానీ చూస్తే రియల్ ఫోటో. అసలు ఎందుకు ఇప్పుడు ఎవరు బర్త్డే కూడా లేదు, ఇంకేమైనా స్పెషల్ కూడా లేదు ఫోటో రివీల్ చేయడానికి. మరి రివీల్ చేసినంటే దేనికో కారణం ఉంటుంది. ఈరోజు కారణం ఉంటే రివీల్ చేసిండు. ఇంకోటి చూసుకున్నట్టయితే మొత్తం ఇది కల్కి మూవీ టైపే ఉంది. కల్కి మూవీ టైపు మొత్తం రోబోట్లు అట్లున్నట్టు ఉన్నాయి. రోబో ఉన్నదంటే మనకి ఫ్యూచరే చూసుకోవాలి. మనం అడ్వెంచర్ అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం. మరి ఏమైనా కాలజ్ఞానం అంటే వర్తమాన కాలంలోకి వెళ్తారా లేకపోతే అదే కన్ఫ్యూజింగ్ ఉంది. ఇంకోటి చూసుకున్నట్టయితే వెనకాల చెట్లు మొత్తం ఎండిపోయినాయి. అవి అవి పచ్చని చెట్లు కాదు. అవి వాటర్ లేకపోయినా బతుకుతాయి ఆ చెట్లు. అంటే నాకు తెలిసి అందరూ ఉన్న మనుషులందరూ అంతమైపోయి ఉండొచ్చు. అప్పుడు హీరో గాడు మొత్తం రోబోట్లే పనిచేస్తుండొచ్చు. ఆ రౌడీ గాడు మొత్తం రోబో కంట్రోల్, అసలు రోబోనే కంట్రోల్ చేస్తుంది. మనుషులు ఎవరు లేరు మన రౌడీ విలన్ చుట్టూ. అంటే నాకు తెలిసి ఇదేనా ఫ్యూచర్కి వెళ్ళే అవకాశం ఉంది. ఈ మూవీ ఫ్యూచర్లో చూపించే అవకాశం ఉంది. చెట్లు కూడా ఏం లేదు, మొత్తం ఎడార్లనే ఫేజ్ రివీల్ అయితే అయిపోయింది. ఇదైతే స్టన్ అసలు ఈ తొందరగా వస్తుంది అనుకున్నాం. కానీ ఇంత అసలు కరెక్ట్ టైమే కాదు రివీల్ చేయడానికి. రివీల్ చేసినంటే ఏదో కారణం మరి ఉంటుంది. రేపెల్లుండి తెలుస్తుంది మనకి. రివీల్ చేసేటప్పుడు కూడా ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏం చెప్పలేదు. ఇట్లా మూవీ నుంచి ఒక విలన్ రోల్ అనేది రివీల్ చేస్తున్నాం, ఒక పిక్ రివీల్ చేస్తున్నాం అని కూడా అట్లా కూడా ఏం చెప్పలేదు. మరి ఇంతగానో ఎందుకు చేసారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఫోటో చూస్తే మాత్రం అంత అయిపోయితే ఏం రావట్లేదు నాకు. అంత అయిపోయితే నార్మల్ అనిపిస్తుంది ఫోటో. విలన్ చూస్తే మాత్రం అంత భయంకరంగా ఏం లేడు. అసలు రాజమౌళి మూవీలో విలన్ అంటే కాలకేయ, బల్లాలదేవ, అసలు ఈ టైప్లో విలన్స్ ఉండాలి. లేకపోతే మనం సై మూవీలో చూసుకున్నా కానీ అసలు ఆ టైప్లో విలన్లను ఊహించుకున్నాం. కానీ ఇట్లా ఈ క్లాసిక్ విలన్ అయితే అసలు ఊహించుకోము కూడా ఎవరు. మరి ఎందుకు మరి ఇతన్నైతే ఫస్ట్ మెయిన్ విలన్ కాదని నా అభిప్రాయం. ఇంకా మెయిన్ విలన్ వేరే వాళ్ళు అయి ఉండొచ్చు. మెయిన్ విలన్ది రాజమౌళి గారు అమ్మటే ఎంత సింపుల్గా అసలు రివీల్ చేయరు. రివీల్ చేయరు. కానీ రివీల్ చేసినట్టే మెయిన్ విలన్ కాదు. ఇంకోటి చూసుకున్నట్టయితే ఈ మూవీ ఫ్యూచర్లో జరిగేటట్టు ఉంటుంది. ఫ్యూచరు ప్లస్
ఇంకా ఫ్యూచరే అనుకుంటా, ఫ్యూచర్ ఇప్పుడు ఉన్న వర్తమాన కాలం బట్టి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఇదైతే అంత అయితే ఇవ్వట్లేదు, చూడాలి వాళ్ళ ముందు ముందు ఏం అప్డేట్లు వస్తాయో చూడాలి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.